హలో అండి, బేగన్స్ గార్డెన్. ఇవాళ మనం పల్లీ చట్నీ, పల్లీ కొబ్బరి కలిపి పచ్చడి చేసుకుందాం, దోశలు వేసుకుందాం అండి. ఇదిగోండి, ఎండు కొబ్బరి హాఫ్ కప్ వేస్తున్నానండి. పల్లీలు ఒక హాఫ్ కప్ వేస్తున్నాను. కొద్దిగా ఈ ఎండుమిరియాలు ఇదిగోండి ఒక 5-6 గ్రీన్ చిల్లీ 5-6 నేను కట్ చేసి పెట్టుకున్నానండి, పగిలిపోతుందని. ఇదిగోండి ఇందులో వేసి వేపుతానండి. కొద్దిగా ఫ్రై చేసుకున్నాం. గ్రీన్ చిల్లీ ఒక 6 అనుకోండి. హాఫ్ కోకోనట్, హాఫ్ ఏమో పల్లీలు అండి. దీంట్లోనే కొద్దిగా ఉప్పు వేసుకుందాం, హాఫ్ టీ స్పూన్ ఉప్పు. ఇదిగోండి చింతపండు, కొద్దిగా ఇదిగోండి చింతపండు ఎంత వేసుకున్నాను. ఇది కొద్ది చింతపండు. ఇదిగోండి ఇది వేగిన తర్వాత ఇది పెనం కూడా వేడి చేసుకుందామండి. మనం పెనం వేడి చేసుకుందాం. దోశల పిండి కలపడం మీకు తెలుసు కదా, నేను కలిపినప్పుడు చెప్పమంటారా? నేను కలుపుకున్నాను. 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు మినపప్పు అండి. 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు మినపప్పు వేసి కొద్దిగా నూరు వేసుకోవాలి. మనం కొద్దిగా అది రుబ్బుకునేటప్పుడు నాకు గ్రైండర్ ఉందండి, నేను గ్రైండర్లో వేసుకున్నాను. 3 గ్లాసుల మినపప్పుకి 1 గ్లాసు బియ్యం పిండి, 1 టీ స్పూను ఆవాలు, మెంతులు నానబెడతారండి దాంట్లోనే. 3 గ్లాసుల బియ్యం, 1 గ్లాసు మినపప్పు, 1 టీ స్పూన్ మెంతులు అందులో నానబెట్టేస్తాను. కొద్దిగా వేరుగా ఒక గుప్పుడేమో అటుకులు నానబెట్టుకుంటాను. అవన్నీ వేసి నూరేసి పెట్టేసుకుంటాను. నేను నూరేసి పెట్టేసుకుని 4-5 రోజులు ఉంటుందండి రుబ్బేసుకున్న పిండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుంటూ ఉంటాను నేను. దోశలు వేసుకుందాం, పచ్చడి నూరుకుందాం అండి. మనం పెనం కాలిన తర్వాత దోశలు వేసుకుందాం. ఇదిగోండి ఇందులో నేను ఏం వేసుకున్నాను, పల్లీలు, కొబ్బరి, చింతపండు, ఉప్పు వేసానండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేద్దామండి. పచ్చిమిర్చి ఒక 6 వేసానండి. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంక 2 వేసుకోవచ్చండి, అంతే. ఇది మిక్సీ వేసుకుందామండి. అన్నీ వేసానండి, పల్లీలు, కొబ్బరి, చింతపండు, పచ్చిమిర్చి, ఉప్పు వేసానండి నేను. మనం రుబ్బుకున్న తర్వాత ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే కలుపుకుందాం అండి మళ్ళీ. ఇదిగోండి మనం పచ్చడి నూరేసానండి, మిక్సీలో పచ్చడి నూరేసాను. ఓకేనండి. ఇదిగోండి పచ్చడి తాళింపు వేసుకున్నాము. 1 స్పూను, 2 స్పూన్లు వేస్తున్నానండి ఆయిల్. ఇదిగోండి తాళింపు వేసేసుకొని మనం ఇది వేగుతూ ఉంటుంది. ఈలోగా దోశలో పెనం వెలిగించాను, దోశ వేసేద్దాం. దోశ నేను ఎలా వేస్తానో చూద్దరు కదా. దోశ వేసానండి. ఇందులో మనం పచ్చడి కోసం ఇదిగోండి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకండి. కొద్దిగా కరివేపాకు దోశ దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేస్తున్నాను. దీంతో ఎగ్ దోశ వేసుకుందామండి మనం.
వేసానండి. ఇవ్వండి. స్పైసీ కావాలంటే కొంచెం స్పైసీగా చేసుకోవచ్చండి, లేకపోతే లైట్గా మీ ఇష్టం. ఈ దోశ చాలా బాగుంటుందండి, ఎగ్ దోశ. కొద్దిగా సాల్ట్ అండి, కొద్దిగా బటర్ వేసుకుందాం. బటర్ అండి, హాఫ్ బటర్ వేసుకుందాం. పచ్చడి అయిపోయిందండి. ఇందులో తాలింపు వేసేసుకుందామండి మనం. ఇదిగోండి పచ్చడి తాలింపు అయిపోయిందండి. పచ్చడి తాలింపు అయిపోయిందండి. ఉప్పు సరిపోయిందేమో చూస్తానండి. ఉప్పు సరిపోయిందండి. గిన్నెలో తీసేసుకుందాం మనం. వద్దు కదా, ఎమ్మీగా ఉంటుందండి దోశ. ఆమ్లెట్ దోశ చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుందండి దోశ. మీరు వేసి చూడండి, మీకు నచ్చిందో లేదో చెప్పండి. మీకు అదర్ ప్లేట్లే కాదు. దోశ రెడీ అయిపోయింది. ఇంకోటి వేసుకుందామండి, ఇంకో దోశ వేస్తాను. పెద్ద దోశ వేస్తున్నాను చూడండి. మాది ఇనప పెనం కదా, బాగా పెద్దగా వస్తుందండి దోశ, ప్యాన్ కాదు. ఎక్కి వేస్తానండి ఇక్కడ అందులో. ఎగ్ వేసాను, కొద్దిగా కారం, కొద్దిగా స్పైసీ కావాలన్నా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి, ఇది ఇష్టం. కానీ దోశ మాత్రం చాలా బాగుంటుందండి, మీరు వేసుకోండి. ఆంటీ ఎలా ఉందో చెప్పండి, ఆంటీకి తీసి. బటర్ వేసేద్దామండి. బటర్ కావాలంటే కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చండి, మన ఇష్టం, టేస్ట్ కోసం. ఇంకొద్దిగా వేస్తున్నానండి నేను. చాలా ఎమ్మీగా ఉంటుందండి. మనకి ఎలా ఉంది, క్లైమేట్ బాగుంది కదా, చక్కగా స్పైసీగా ఆమ్లెట్ దోశ రెడీ రెడీ. దోశ ఎంత బాగా వచ్చింది చూడండి, చూస్తుంటేనే
టెమిటైనట్టు ఉందండి, చక్కగా ఉంది. చూస్తుంటేనే అది నా అనిపిస్తుంది. ఎమ్మి దోశ రెడీ. పచ్చడి కూడా చాలా బాగుంటుంది, మీరు చేసుకొని చూడండి. నేను చెప్పినట్టుగా 1/2 కప్పు వెండి కొబ్బరి, 1/2 కప్పు పల్లీలు, ఒక 8 పచ్చిమిర్చి అండి. 8 పచ్చిమిర్చిని 2 పీసులు చేసుకొని కట్ చేసుకున్నాను. కొద్దిగా చిన్న నిమ్మకాయ అంత చింతపండు, ఉప్పు అంతా వేసేసి మెత్తగా నూరేసుకొని తాళింపు వేసుకోవడమే. ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చడి మాత్రం మీరు చేసుకొని చూడండి, మీకు తెలుస్తుంది. ఇది చాలా బాగుంటుందండి. దోశ ఆమ్లెట్ చాలా ఎమ్మీగా ఉంటుంది. మా ఇంట్లో అందరికి ఇష్టం అండి ఇట్లా ఆమ్లెట్ దోశ. అందరు ఇష్టంగా తింటారు, మా పిల్లలు, మా మనవాళ్ళు, మనవరాలు అందరు ఇష్టంగా తింటారండి. మీరు కూడా వేసుకొని చూడండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆపేస్తానండి, స్టవ్ ఆపేస్తాను. ఈరోజు మనది ఏంటంటే స్పెషల్ పచ్చడి అండి. పల్లి కొబ్బరి పచ్చడి, ఆమ్లెట్, ఎగ్ దోశ. చట్నీ ఏంటంటే అండి కొబ్బరి పల్లీలు అండి. మనది చాలా బాగుంటుందండి, మీరు చేసుకొని చూడండి. టేస్ట్ చాలా అదిరిపోద్ది టేస్ట్. పచ్చడి, కోడిగుడ్డు దోశ అండి. ఓకేనండి, ఈరోజు స్పెషల్ ఇదండి. మీరు వేసుకొని చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. మీకు నచ్చిందో లేదో కూడా మీకు కమెంట్స్లో చెప్పండి నాకు. ఓకేనండి, మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరందరూ వేసుకొని తిని నాకు కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.